కమింగ్ టు యువర్ లీడర్షిప్ అజయ్ గారు, కొన్ని విమర్శలు, సీరియస్ విమర్శలు ఎదుర్కొంటున్నారు మీరు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని మీరు ఎక్కడ ఎదగనివ్వలేదు, వారు ఎదిగితే మళ్ళీ ప్యారలల్గా మీకు తయారవుతారు అనేటువంటి దాంతో మీరు ఎక్కడ కూడా ఎదగనివ్వలేదు అనేటువంటిది ఉంది. ఒప్పుకుంటారా దీన్ని మీరు? మా కాన్స్టిట్యున్సీలో నేను తయారు చేసినంత మంది లీడర్లను ఎవరు తయారు చేయగలిగారు? నేను ఇచ్చిన పదవులు ఎవరు ఇవ్వగలిగారు? నేను తయారు చేసిన మంది లీడర్లు కానీ, నేను ఇచ్చిన పదవులు కానీ నా కాన్స్టిట్యున్సీలో ఎవరు ఇవ్వలేకపోయారు. అయితే ఒకటేంటంటే, నేను నా జీవితకాలం నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. బహుశా నేను అనుకోవటం 3 సంవత్సరాలు 3 సార్లు కన్నా ఎక్కువ కూడా చేయలేము ఈ పని. నా భావన ఏంటంటే, కంటిన్యూస్గా ఇదే పదవిలో ఉండాలనే వాడికి ఆ వర్రీ ఉంటుంది. నాకు ఆ వర్రీ లేదు కాబట్టి ఎవరైనా ఎదిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. పాలిటిక్స్లో మనం మన తర్వాత నెక్స్ట్ వాళ్ళని రాజకీయాల్లో పార్టీలో తయారు చేసుకోవాలి. సో మా కుటుంబంలో అయితే ఎవరు లేరు, నా చుట్టుపక్కల ఎవరు లేరు కదా. కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకత్వం నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ నా పార్టీ శ్రేణిలో ఉన్నారుగా. సో వాళ్ళందరికీ పదవులు ఇచ్చాగా, ఏదో పదవుల్లో ఉన్నారుగా. మరి నేను ఇక్కడ తొక్కిపట్టింది ఎక్కడా, లేకపోతే వాళ్ళని అనగదొక్కింది ఎక్కడా లేదు కదా. బట్ అట్ ద సేమ్ టైం నేనున్న స్టేచర్లో వాళ్ళు ఉండలేరు కదా. నేను ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నా, అదే స్టేచర్లో అందరూ ఉండలేరు కదా. అయినా సరే నా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కూరాకుల నాగభూషణ్ గారు DCCB చైర్మన్ అయ్యారు. అదే నా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స విజయ్ కుమార్ సుడా చైర్మన్ అయ్యాడు. అదే నా నియోజకవర్గంలో సోదరిమణి బ్రహ్మాండంగి వాళ్ళ మేయర్గా మరి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకెవరికైనా అవకాశాలు వస్తే కూడా వాళ్ళకు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకించి అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అందులో బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పిన దాని ప్రకారమే మీరు ఖచ్చితంగా పదవులు ఇచ్చారు. మీ మాటల్లోనే చూసుకుంటే కూరాకుల నాగభూషయ్య గారి దగ్గర నుంచి విజయ్ కుమార్ వరకు, నిన్నటి మొంట వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత వరకు, వీళ్ళెవరూ జనాకర్షణ ఉన్నటువంటి నేతలు కాదు. వీళ్ళకి మీరు పదవులు ఇవ్వటం ద్వారా మీకు పేరు వచ్చింది తక్కువ, మీరు ఎదుర్కొన్న విమర్శలు ఎక్కువ అంటే ఒప్పుకుంటారా? అంటే బలహీన వర్గాలకు పదవులు ఇస్తే మాత్రం ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, రైట్? బీసీలు లేకపోతే మైనారిటీలకు పదవులు ఇస్తే ఈ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, ప్రజాకర్షణ లేని నాయకులు అంటారు. అదే ఓసీల్లో ఇస్తే మాత్రం ప్రజాకర్షణ ఉందంటారు. అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకి ప్రజాకర్షణ ఉండదా? లేదా వాళ్ళని తయారు చేసుకోవద్దా? మనం చేసుకోవాలి కదా. అట్లని చెప్పి ఏమన్నా తక్కువ అన్యాయం ఎవరికైనా ఏమన్నా అన్యాయం జరిగిందా? ఈ జిల్లాలో ఎంపీ, మంత్రి పదవి, తర్వాత లోక్సభ పార్టీ లీడరు, మేయరు, తర్వాత సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తర్వాత DCMS చైర్మన్, DCCB వైస్ చైర్మన్, 2 మున్సిపాలిటీలకి మున్సిపల్ చైర్మన్లు, 6 జెడ్పీటీసీలు, 6 సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్లు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఇంత పెద్ద ఎత్తున ఓసీలకు అవకాశం లభించింది కదా. మరి మిగతా వర్గాలను మనం కలుపుకోకపోతే ఒక్క వర్గం ఓట్లతోనే మనం గెలుస్తామా? సో మరి వీళ్ళందరూ మనకు వద్దా? అట్లని చెప్పి వాళ్ళు జనాకర్షణ లేకపోతే మనం జనాకర్షణ తీసుకురాలేము. వాళ్ళని పదవి వస్తే ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకు రాదు? ఒక్కోసారి ప్రతి ఒక్కడు కూడా బార్న్ లీడర్ ఉంటాడా? తయారు చేసుకుంటాం. నేనేమన్నా బార్న్ లీడర్నా? ఇవాళ నన్ను మీరు లీడర్గా చూస్తూ ఉన్నారంటే నాకు అవకాశం ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ఇవ్వటం వల్లే వచ్చింది కదా. సో అందుకని ఇవన్నీ కూడా మనం ఏంటంటే అవకాశం ఇచ్చేటప్పుడు బిగ్ హార్ట్తో ఉండాలి తప్పితే వాళ్ళందరినీ ఏదో జనాకర్షణ లేని వాళ్ళని పదవులు ఇస్తున్నాం, దానివల్ల విమర్శలు ఎదుర్కొంటాం అంటే, ఒక పదవి ఇచ్చినప్పుడు 10 మంది డిసాటిస్ఫై అవుతారు. అట్లని చెప్పి ఇవ్వకుండా ఉండలేస్తామా? ఇవ్వాలి కదా. సో నేను ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అసలు నాకు పదవులు ఇచ్చే అవకాశం కూడా రాదు కదా. నేను అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని, ఆ రాజ్యాధికారాన్ని నలుగురికి పంచాలి కదా. ఆ నలుగురిలో బలహీన వర్గాలు ఉంటే నష్టం ఏంటి అంటున్నా. రాజకీయాలు బాగా ఉండబోతే లేదు, నేను చెప్పిన విశ్లేషణ తప్ప చెప్పండి. ఈ జిల్లాలో వచ్చిన పదవులు, ఓసీలకు వచ్చిన పదవులు, నేను చెప్పిన దాంట్లో మీరు కాంట్రడిక్ట్ చేయండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. కానీ ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న, కానీ అడక్క తప్పట్లేదు అజయ్ గారు. మీ సామాజిక వర్గం నేతలు, కమ్మ సామాజిక వర్గం నేతలు ఎందుకని మిగతా వారిని ఓన్ చేసుకున్నంతగా మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు? అంటే 2 సార్లు నేను పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేశా కాబట్టి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ బ్రాండ్గా ఉన్న కమ్మ సామాజిక వర్గం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి పనిచేసింది. అందులో తప్పు ఎట్లా పడతాను? తప్పు పట్టం కదా. నేను 2014, 2018 2 సార్లు తెలుగుదేశం పార్టీ మీద పోటీ, నా ప్రత్యర్థి అప్పుడు తెలుగుదేశం పార్టీని. 2 సార్లు కూడా పోటీ చేసింది కూడా కొంచెం టవరింగ్ పర్సనాలిటీస్, తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకులు ఉన్నవాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు, నామనాగేశ్వరరావు గారు. కాబట్టి ఆ సామాజిక వర్గం అప్పుడు పనిచేసి ఉండొచ్చు. ఈసారి తప్పకుండా నా కోసం పనిచేస్తుందని భావిస్తున్నాను. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫేస్ చేసేటువంటి ఫస్ట్ ఎలక్షన్స్ అనమాట.
ఏంటి ఏం రెడీ చేశారు సార్? టార్గెట్స్ ఏంటి, వ్యూహాలు ఏంటి రాబోయేటువంటి ఎలక్షన్స్లో? మా ఖమ్మం జిల్లా మొత్తానికి సంబంధించి సరుకు సామాగ్రి శస్త్రాలు అన్నీ కూడా రేపు సభ డయాస్ మీదగానే తయారవుతున్నాయి. సార్ మా ఒక్కొక్కరికి ఒక్కొక్క అడగం లేకపోతే బాణం లేకపోతే తుపాకీ అక్కడి నుంచే ఇవ్వబోతా ఉన్నారు. డెఫినెట్గా మా లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం కావాలా, అందులో మా ఖమ్మం జిల్లా పాత్ర పోషించాలి. నేను గొప్పగా చెప్పాలని లేదా 10కి 10 గెలుస్తామని ఎచ్చులు చెప్పను, కానీ బట్ మెజారిటీ సీట్స్ ఈసారి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే దాంట్లో మేము కాళ్ళు ఎగరేసుకొని ఉండాలనేది నా యొక్క కోరిక. దానికోసం అని చెప్పి పనిచేయాలని కోరుకుంటున్నాను. మొన్నటి వరకు ఖమ్మం జిల్లాని క్లీన్ స్వీప్ చేస్తామన్నటువంటి టీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా మీరు ఇప్పుడు 10కి 10 కొట్టలేములే అనేటువంటి ఒక డైలమాలో పడిపోయినట్టున్నారు. ఏంటి ఎఫెక్టివ్ గల కారణం? మేమేం అనలేదండి, 10కి 10 కొట్టలేమని అనలేము. నేనేమన్నా ఎగ్జాజరేటెడ్గా మాట్లాడొద్దు, మనము రియలిస్టిక్గా మాట్లాడదాము. 10కి 10 కొట్టగలిగితే కొడదాము, కానీ మా లక్ష్యం ఏంటంటే మెజారిటీ సీట్లు ఇక్కడ నుంచి గెలిచి ఇవ్వాలి. ఈసారి కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రిగా అవ్వటం ఖాయం, బీఆర్ఎస్ ప్రభుత్వం రావటం కూడా ఖాయమే. అందులో ఎవ్వరికి ఎటువంటి డౌట్లు లేవండి. మీరు రాష్ట్ర ప్రజలు కాదు కదా, ప్రతిపక్ష పార్టీలు కూడా దే ఆర్ ఆల్ కన్విన్స్డ్. ఓకే, ఏదైనా హైప్ తీసుకొచ్చి లేని పార్టీలను మొలకెత్తిద్దామని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా వాళ్ళకి పరిపూర్ణంగా తెలుసు. వాళ్ళు గుండె మీద చేసుకొని ఆలోచించుకుంటే మళ్ళీ వచ్చేది కేసీఆర్ అనేది తెలుసు. అందుకని కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యే దాంట్లో మా పాత్ర, ఖమ్మం జిల్లా పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను. అందుకని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, విఘ్నులారా 2 సార్లు మీరు అవకాశం, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ఆయన మన ఖమ్మం జిల్లాకి ఇన్ని వరాలు ఇచ్చినా, ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖమ్మం జిల్లాకు పారిచ్చినా మనం దాన్ని ప్రతిస్పందించలేదు. ఈసారి కరెక్ట్గా ప్రతిస్పందించి జనరల్ ఎలక్షన్లో అద్భుతంగా బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఇవ్వండి, తద్వారా కేసీఆర్ గారు మన మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పటం. అది 10కి 10 గెలిస్తే తప్పేం లేదు, గెలవటానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకు అనిపించేది ఏంటంటే, ఎప్పుడైనా సరే గతంలో కూడా చూసాం, మా నాన్నగారు రాజకీయాలు చేసినప్పుడు చూసాం, టీడీపీ సిపిఐ సిపిఎం పోటీ చేసినప్పుడు క్లీన్ స్వీప్ ఉండేది, కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పోటీ చేసినప్పుడు కూడా క్లీన్ స్వీప్ ఉంది. ఈసారి టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పోటీ చేస్తున్నాం, మేము కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి అనిపిస్తుంది. సరే, ఎక్కడైనా ఒకటేరా మా తప్పులు ఉంటే తప్పితే, అదర్వైజ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఈసారి బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని మనం 3వ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా కాంట్రిబ్యూషన్ ఉంటుందని నాకు బలమైన నమ్మకం ఉంది.